ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రులు కన్నీరు విడుచున్నట్లుగా నా తల జలమయమును, నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక. ఇర్మియా 9:1. యోగి ఫ్రాన్సిస్ పలికిన దీవెన వాక్కులు. దేవుడు నీకు కలవరం, అసౌకర్యం, ఇబ్బంది కలిగించునుగాక. మనుషుల అబద్ధాలు, అర్ధసత్యాలు, కుళ్ళు, కపటం చూసి చూసి నీ మనసు వికలమైపోవునుగాక. అలాంటి వ్యాకులం నుండి హృదిలో స్వచ్ఛత, సత్యము, సరళత జన్మించునుగాక. దేవుడు నీలో కోపము, క్రోధము పుట్టించుగాక. చుట్టూ జరుగుతున్న అన్యాయం, దోపిడీ, పీడన, బలహీనులను వంచడం చూసి నీ మనస్సు కుతకుత ఉడికిపోవుగాక. ఆ క్రోధం నుండి నీలో సామాజిక న్యాయం పట్ల, స్వేచ్ఛ పట్ల, శాంతి సుహృద్భావాల పట్ల పట్టుదల జనించి వాటికై పాటుపడుదుగాక. దేవుడు నీకు కన్నీళ్లు, కలత, వేదన దయచేయునుగాక. దీన దరిద్రులకు వాటిల్లే ఆకలి, తిరస్కారం, యుద్ధాలు చూసి నీవు విలపిస్తావుగాక. తద్వారా నీ చేయి చాపి అన్నర్థుల, బాధితుల, దగాపడ్డ తమ్ముళ్ళ కన్నీళ్లు తుడిచే ఆశయం, వ్రతం, కంకణం ధరిస్తావుగాక. దేవుడు నీలో కొంత అమాయకత్వం, మొండితనం, తగినంత మూర్ఖత్వం నింపునుగాక. హిమాలయాలంత దుర్మార్గం పేరుకుపోయిన ఈ లోకంలో కొంతైనా మార్పు తెస్తానని నీవు పూనుకునే సాహసం చేస్తావుగాక. అసాధ్యమని అందరు వదిలేసిన దాన్ని నేను ప్రయత్నిస్తానని ముందుకు వచ్చే మొండితనం నీలో నిండునుగాక. భావితరాల బిడ్డలకు దయ, న్యాయం సమంగా అందేలా ప్రయత్నించే సాహసం, దీక్ష చేపట్టేలా ముందడుగు వేస్తావుగాక. దేవుడు నీ హృదయంపై పెద్ద బండరాయి ఉంచుతాడుగాక. ప్రభువును తెలుసుకోకుండా నశించిపోతున్న వ్యక్తుల పట్ల భారం నిన్ను ఉన్నవాడినిగా ఉండనీయకుండా చేస్తుందిగాక. సువార్తను అందించే ప్రయత్నంలో అవిశ్రాంతంగా ముందుకు పోయే దారి ఎంచుకుంటావుగాక.